హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు మై వ్లాగ్. మస్తు రోజులు అవుతుంది నేను ఈ హ్యాండ్ ఫ్యాన్ కొని దీనిపైన ఆర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే కొన్నా. కాకపోతే ఇంప్లిమెంట్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది నా బద్ధకం వల్ల. ఫైనలీ ద డే హ్యాస్ కమ్ టు షో మై క్రియేటివిటీ ఆన్ దిస్ హ్యాండ్ ఫ్యాన్. ఫస్ట్ థింగ్, నేను దీనిపైన పెయింట్ చేస్తున్నా యాక్చువల్లీ, ఎందుకంటే అది నాకు ఈజీగా వస్తుంది కాబట్టి. ఐఎమ్ సీయింగ్ ఆల్ ద కలర్స్ వాట్ హ్యావ్ టు డూ. నేను ఒక స్కెచ్ చేసా, దానిపైన కొంచెం థిక్ లైన్స్ వేసి దానిపైన పెయింట్ వేద్దాం అనుకున్నా. యూ విల్ సీ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. దట్ ఈస్ అ గ్రేవ్ మిస్టేక్ ఐ డిడ్. ఫైనలీ ద అవుట్లైన్ ఈస్ కంప్లీట్లీ డన్. యూ కెన్ సీ ఓవర్ హియర్. నేను ఇక్కడ బప్ప అదే గణపతిని వేసాను. నాకు మంచి ఆంబ్రే ఎఫెక్ట్తో కొంచెం డివైన్ లుక్ లాగా రావాలి అన్న ఐడియాతో చేస్తుంటే, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ ఉండాలి కాబట్టి నేను వైట్ వేస్తున్నా. ఆ అవుట్లైన్స్ బయట నుంచే వైట్ వేయడానికి ట్రై చేసా, కాకపోతే దట్ డిడ్ నాట్ హ్యాపెన్. అండ్ ఇక్కడ నుంచి నా మిస్టేక్స్ అన్నీ స్నోబాల్ లెక్క రోల్ అవుతూనే పోయాయి. డైరెక్ట్ చాలా కష్టమైంది ఇది చేయడానికి. ఎంత పెయింట్ చేస్తుంటే అంత ఎక్కువ కలర్స్ మిక్స్ అయిపోయి మొత్తం గ్రేయిష్ టింట్ వచ్చేసింది గణపతి పైన వేస్తుంటే. ఆ వైట్ కలర్ కాస్త మొత్తం గ్రే, బ్లాక్, ఆ హ్యాండ్ ఫ్యాన్కి బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆ కలర్ కూడా కలిపి మొత్తం డిఫరెంట్ అజీబ్ కలర్ అయిపోయింది. నౌ ఐ రిగ్రెట్ దిస్ అవుట్లైన్. ఏదైతే అది అవుతుంది అని చెప్పేసి ఐ ఆమ్ పెయింటింగ్ ద వైట్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్. అండ్ మధ్యలో ఉన్న బ్లాక్ మొత్తం గ్రేయిష్ టింట్ వచ్చేసింది. అండ్ ఆ క్రాస్ మొత్తం రెడ్ కలర్ అయిపోయింది. అండ్ దీస్ ఆర్ ద కలర్స్ ఐ విల్ బీ యూజింగ్. 2 years నుంచి నా దగ్గర కొన్ని సామాన్లు ఉండే, వాటిని కూడా యూజ్ చేస్తున్నా ఏదన్నా చేయొచ్చు అని చెప్పేసి. లాస్ట్కి నాకు స్ట్రైక్ అయింది ఏంటిది అని అంటే, పెయింట్ ఇంకా వెట్గానే ఉంది కాబట్టి దానిపైన మొత్తము మార్క్స్ ఆగిపోతుంది, మొత్తం అక్కడ మార్క్స్ ఇండెంట్స్ పడిపోతున్నాయి. దట్స్ వై ఐ ఆమ్ జస్ట్ ట్రయింగ్ టు ఫ్యాన్ ఇట్ అవుట్ సో దట్ ద పెయింట్ డ్రైస్ ఈవెన్లీ. బట్ నేను ఎంత డ్రై చేయడానికి ట్రై చేసినా అది డ్రై అవ్వట్లేదు అని చెప్పేసి ఫ్యాన్ కింద పెట్టేసి ఐఎమ్ డూయింగ్ ద నెక్స్ట్ స్టెప్స్ సో దట్ ఐ కెన్ గెట్ దట్ క్లీన్ లుక్. డస్టర్ని కట్ చేశాను, ఇక్కడ అదే స్క్రబ్బర్ని కట్ చేశాను సో దట్ ఐ కెన్ ట్యాబ్ ఇట్ ఆన్ అండ్ గెట్ దట్ finished look. And here the color mixing is on the progress. కలర్స్ నాకు ఒక 4 కలర్స్ కావాలి. ఇందులో కూడా చాలా మిస్టేక్స్ అయిపోయినాయి. యూ విల్ సీ, యాక్చువల్లీ యూ విల్ సీ. నేను డిఫరెంట్ కలర్ షేడ్స్తో మొత్తం ఆంబ్రే ఎఫెక్ట్ చేసి అది కాస్త సింగిల్ కలర్ అయిపోయింది. సో ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్ అవుట్ అండ్ వెంట్ అవుట్ సో దట్ టు క్లియర్ మై మైండ్. వచ్చేసరికి పెయింట్ మొత్తం ఆగిపోయింది అండ్ ఇందులో హోల్స్ ఉన్నాయి. I am trying to see the camera from that holes. Why, what happened, I do not know. Now the main part, ombre effect, I am cleaning it out with red, thick orange, light orange and yellow color. కాకపోతే ఆ మిక్సింగ్ అనేది చాలా కష్టం అయింది చేయడానికి. ఎందుకనంటే రెడ్ పెయింట్ పట్టుకొని ఎల్లో పెయింట్ పట్టుకుంటే అది పెయింట్ లోపల నుంచే ఆరెంజ్ అవుతుంది, బయటకు వచ్చాక నాకు కావాల్సిన ఆరెంజ్ రావట్లేదు. ఎట్లనో అట్లా చేసేసి ఐ జస్ట్ డాబ్ 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 లాస్ట్కి ఒక కొత్త బ్రష్ తీసుకొని వచ్చి పెయింట్ని డైరెక్ట్ డస్టర్ పైన వేసేసి ఐ ఆమ్ డూయింగ్ ద ఆంబ్రే ఎఫెక్ట్. బట్ స్టిల్ నేను అనుకున్నంత రేంజ్లో రాలేదు కానీ బట్ ఓకే, మంచిగానే వచ్చింది. ఐ వాజ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ ఇట్ హ్యాస్. దీని తర్వాత Anshu came and he was seeing what is happening, how am I going to do. Anshu is actually inspecting it as a very quality, what do we say, quality inspector atla చూస్తున్నాడు. కొట్టినట్టు తెలుసుకోలేదని దగ్గరికి చూస్తే ఇప్పుడైనా అది అట్లా ఉండదు కదా. I made the single line bappa with the stone lace and for the background అదే స్టోన్ లేస్ని యూజ్ చేసి I am giving a border like structure. నా దగ్గర కొన్ని స్టోన్స్ కూడా ఉండే, I used them also to give that elevated, divine and happy look. It was so calming while doing.
చాలా మంచి అనిపించే. ఓపిక తెచ్చుకొని చేస్తే మాత్రం ఆర్ట్ విల్ గివ్ యూ ద సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ యూ యాక్చువల్లీ నీడ్. అండ్ ద బప్పా వాజ్ సో గుడ్. గణపతి చాలా మంచిగా కనిపిస్తుండే. నేను గణపతిని జస్ట్ నార్మల్గా కాకుండా నేను ఎలకను కూడా వేసాను అండ్ 2 దంతాలు కూడా పెట్టాను. సింగిల్ లైన్గా వేసినా కూడా చాలా క్యూట్గా మంచిగా అనిపించాయి అన్నమాట. ఫైనల్గా ఫైనల్ టచెస్ అనేటివి బొట్టు దానిపైన ఏమంటారు ఇంకా లైక్ ఆల్ ద ఫైనల్ టచెస్ ఐ ఆమ్ గివింగ్ అండ్ హియర్ ఈజ్ ద అవుట్పుట్.